హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆస్ట్రాలజీలో గురువు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం జరుగుతుంది. ప్లస్ ఈ రోహిణి నక్షత్రానికి గురువుకి ఉన్నటువంటి ఒక గొడవ అనేది శాస్త్రంలో ఉంది. ఆ గొడవ ఉన్నదంటే కారణం ఏంటంటే జనరల్గా రోహిణి నక్షత్రం గురువుకి నచ్చని నక్షత్రం. బట్ చంద్రుడు ఇంట్లోనే గురువు వచ్చి కాబట్టి మనం జనరల్గా మంచి జరుగుతుంది అనుకుంటాం. మంచి జరగదండి, యుద్ధం జరుగుద్ది. ఎందుకంటే తారాదేవిని రోహిణి నక్షత్రం నా చంద్రుడే అపహరిస్తాడనమాట. ఆ అపహరణ జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే యుద్ధం జరుగుద్ది ఈ బృహస్పతికిను చంద్రుడికి. ఆ యుద్ధం జరగడానికి గల కారణాలన్నీ కూడా రోహిణి నక్షత్రంలోనే ఉంటాయన్నమాట. అందువలన రోహిణి నక్షత్రం మనం గమనించినట్టయితే యుద్ధానికి కారణం అని చెప్తాను నేను రోహిణిని. అది జనరల్గా శ్రీకృష్ణుల వారిని చూసినప్పుడు కూడా ఆయనది రోహిణి నక్షత్రమే. మీరు గమనించినట్టయితే ఆయన పుట్టినప్పటి నుంచి యుద్ధమే చేస్తూ ఉన్నాడు ఆయన. యుద్ధానికి ఆయన ఆల్మోస్ట్ యుద్ధాలన్నిటిలోనే ఆయన యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటిది గురువు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే పర్టికులర్ ఫైనాన్షియల్ సెక్టార్, దేశాల మధ్య ఉన్న సంబంధాలు కొద్దిగా బాగోవు. కొద్దిగా అంటే మెజారిటీగా 80% బాగోవు. 80% ఎప్పుడైతే బాగోవో జనరల్గా ఏంటవుతుందంటే ఇది నాయకులకు కానివ్వండి, లేకపోతే చాలా దేశ విదేశ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ దెబ్బ తగిలే టైము. నేను ఇది లాస్ట్ టైం కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాను. ప్లస్ నా ఇంటర్వ్యూస్ వేరే ప్లాట్ఫామ్ మీద ఉన్న వాటిలో కూడా చెప్పాను. ఈరోజు మీకు పర్టికులర్గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గురువు ఇప్పుడు యుద్ధం చేస్తాడు అని అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంతకుముందు కూడా గురువు వక్రం చెంది రోహిణిలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ దెబ్బతిన్నారు. ఈరోజు మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దెబ్బతినే రోజు స్టార్ట్ అయ్యింది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే వరకు కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రాలజర్స్ చిన్న గడ్డుకాలం అని చెప్తాను. మళ్ళీ జాగ్రత్తగా లేకపోతే ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆస్ట్రాలజీలో ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. అలాగే సామాన్య ప్రజల్లో కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడి మళ్ళీ నిలదొక్కుకోవడానికి అంటే రీథింకింగ్ శుభం అంటే పాజిటివ్గా ఉండటానికి రీథింకింగ్ చేయాల్సిన సమయం ఇది. ఇది మా దేశంలో రాజకీయ యుద్ధానికి ఒక కారణం అని కూడా చెప్తాను. అంటే జనరల్గా వీళ్ళ ఫుల్ఫిల్ చేయలేదు, లేకపోతే ఇలాంటివి చేయలేదని. రీసెంట్గా కూడా కాంగ్రెస్ కొద్ది డౌన్లో అంటే ఎలక్షన్ తర్వాత వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్కి ఇది ఒక గుడ్ టైం అని చెప్తాను. ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తుంది. ఈరోజు డిసెంబర్ 27 ఇది.